మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా ఉదయకాలపు శుభాలను వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందన. ఈ శ్రేష్టమైన ఈ యొక్క ఉదయకాలంలో దేవుని పరిశుద్ధమైన మాటల చేత మనము ఒకరినొకరిని బలపరుచుకుంటూ మరి ముందుకు కొనసాగించబడదాం మన దైనందిన జీవితంలో. ఈ యొక్క ఉదయకాలమున మరి ప్రతిరోజు వలె ఈరోజు కూడా మన జీవితాలలో మన కళ్ళు తెరిచినప్పుడు, మన పడకల మీద నుంచి మనం లేస్తున్నప్పుడు మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో మరొక నూతనమైన అనగా ఒక కొత్త రోజును మన జీవితాల్లో ఇచ్చి ఉన్నాడు. ఈ నూతన రోజు అంటే సాధారణంగా రోజుకి 24 గంటలు కాబట్టి మరొక 24 గంటలు మనకి ఇవ్వబడినాయి అని అనుకోవటం మాత్రమే కాదు, కానీ ప్రియులారా, దేవుడు మనకు ప్రసాదించిన ఒక కొత్త అవకాశము, ఒక కొత్త దీవెన, ఒక కొత్త నడిపింపు అని చెప్పి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు మన అద్భుతమైన జీవితాలలో ఆయన ఒక పుస్తకములో ఒక నూతన పేజీని మనకిచ్చి ఉన్నాడని చెప్పేసేసి మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఎలా నడిపింపబడాలి, ఎలా దీవించబడాలి, లేక ఎలా మన జీవితాలలో మనము బ్రతకాలి అనేది ఈరోజు మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మనమందరము కూడా ఈ ఉదయకాలమున జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి బైబిల్లో ఈ విధముగా మనకు యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 14 నుంచి 16 వచనాలలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు అంటున్న మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న ఒక విషయాన్ని మరికి ఈయన యేసుక్రీస్తు వారి యొక్క మాటల ద్వారా 14 నుంచి 16 వచనాలలో మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక గొప్ప బాధ్యతను, ఒక ఉన్నతమైన ఒక స్థితిని, మరి గుర్తింపును మన జీవితాలలో ఆయన మనకి ఇచ్చారు. ఆయన అంటున్న మాట ఏంటి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనుష్యులు మన జీవితాలలో మనం చేసే మంచి పనులు అంటే సత్క్రియలను చూసి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచున్నట్లుగా మీ వెలుగుని ఏం చేయమన్నాడంటే, ఆయన వారి ఎదుట ప్రకాశింప చేయండి అని చెప్పి యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేశాడు. ఈ వాక్యములో ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మీరు సామాన్యులు కారు, మీరు చీకటిని పారదోలే ఒక వెలుగై ఉన్నారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మరికి ఇక్కడ జ్ఞాపకం చేయుచున్నాడు. మీ మాట, మీ యొక్క పని, మీ ప్రవర్తన, ఆయన చెప్పిన విధానం ఏంటి? మీ మాట, మీ పని, మీ ప్రవర్తన ఇవి ఇతరులకు ఒక మాదిరిని, దారిని చూపే ఒక దీపాలు కావాలి అని చెప్పి దేవుని వాక్యము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు మనం చేయాల్సిన 3 కీలకమైన పనులు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఒకటి, మన జీవితాల్లో ఒక నూతనమైన దినములో మనము ఇతరులను ప్రభావితం చేసేవారుగాను, మన జీవితము ద్వారా ఇతరులను మరి దైవికంగా బలపరిచేవారుగాను మనము ఉండాలి. అంటే బీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి మనము జ్ఞాపకం చేయాలి. మనం పనిచేసే చోట కానీ, లేదా మన కుటుంబంలో కానీ మన ఉనికి ఒక మాదిరిని, ఒక మార్పును తీసుకొని రావాలి. నిరాశలో ఉన్న వారికి ధైర్యాన్ని మన యొక్క ప్రవక్తని ఇవ్వాలి. అలాగే మనము ఒక గొప్ప విషయాన్ని మనము వారికి తెలియజేస్తున్నట్లు మనము ఎప్పుడూ కూడా మరి ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా చిరునవ్వుతో వారిని మరి వెలుగును పంచేవారిగా ఉండాలి. దేవుని పట్ల నమ్మకాన్ని వారిని పంచేవారిగా ఉండాలి. దేవుడు తగిన సమయంలో కార్యము చేయువాడిగా ఉన్నాడన్న ఒక విషయాన్ని వారికి తెలియచేయులాగా మనము బ్రతకాలి, జీవించాలన్న ఒక విషయాన్ని మనకు దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే మన జీవితము ఇతరులను ప్రభావము చూపించేదిగా మనము జీవించాలి. ఇక రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పుడు కూడా మనము అధైర్యపడకూడదు.
చాలామంది ప్రతి విషయంలో కూడా మరి అధైర్యపడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి ఎలాగైతే తొలగిపోతుందో, మీలో మనలో ఉన్న ఒక దైవికమైన ఒక భక్తి లేక ఆ భక్తి వలన వచ్చే శక్తితో మన కష్టాలను అలాగే పారద్రోయ కలము అన్న ఒక విషయాన్ని మనము గమనించాలి. ఎన్ని వేదనలు వచ్చినా ఈ శక్తి, దైవికమైన శక్తి ద్వారా వీటిని మనము మరి ఎదుర్కొనులాగా ఎప్పుడు కూడా వెనక్కి తగ్గకూడదు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు వెలుగుగా మరింతగా ప్రకాశింపచేయండి, మీరు వెలుగును ఎక్కువగా మరి లోకానికి పంచండి అని చెప్పి యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రతి విషయంలో మానవులమైన మనము అధైర్యపడకూడదు. ఎందుకంటే మనము మన భక్తితో, మన దైవికమైన శక్తితో వాటిని ఎదిరించేవారిగాను, వెనకకు తగ్గకుండా జీవించేవారిగా మనము ఉండాలని యేసుక్రీస్తు వారు మనకి ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. చివరిగా మనము గమనించినట్లయితే ప్రియులారా, మన సత్క్రియలు ఇతరులకు ఇతరులను దేవుణ్ణి మహిమను మరి ఇక్కడ ఏం చేయాలి అని అంటే వారికి పంచేదిగాను, అలాగే దేవుని ప్రేమను గుర్తు చేసేదిగాను ఇక్కడ ఉండాలి అన్న ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ పని చేసినా, ఈరోజు మీరు ఏమి చేసినా ప్రతి చిన్న పని కూడా లోకానికి మేలు కలుగునట్లుగా చేసేవారిగా ఉండాలని కోరుకోండి. ఆ విధముగా మనము నడిపింపబడేవారిగా ఉండాలి. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో మనము అడుగు వేయబోతున్నాం, మన దైనందిన జీవితాలలో ప్రారంభించుకుంటున్నాం. మరి మనం వెలుగుగా మారినప్పుడు అంధకారం అనేది మన దగ్గరకు రాలేదు. నిన్న జరిగిన పొరపాట్లు ఉండవచ్చు, నిన్న మనం పొందుకున్న శ్రమలు ఉండవచ్చు. వాటి గురించి బాధపడటం ఆపివేసి ఈరోజు మనం ఏం చేయాలి అనంటే, ఒక కొండ మీద పట్టణములా మనం ఏం చేయాలి అనంటే ప్రకాశించాలి. మన జీవితాలలో దేవుడు ఆ విధంగా తన కృపను మనకు వెల్లడిపరుస్తున్నాడు. ఈరోజు మన దైనందిన జీవితంలో మన కార్యాలను మనం ప్రారంభించుకొని చుండగా మనలో ఉండే కష్టపడే తత్వము, మన నీతి అనేవి ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే మరి విజయాన్ని పొందేవారిగా ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట, మీరు వెలుగై ఉన్నారు కాబట్టి మీరు ఎన్నడూ కూడా చీకటి వైపు చూడకండి, వెనకకి తిరిగి చూడకండి. దేవుడు మన జీవితాలలో ఇచ్చిన ఒక నూతనమైన కృపను మనం పొందుకుంటూ మనమందరము కూడా దైవికంగా నడిపించబడే వారిగా ఉండాలని చెప్పి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి నిన్నటి గురించి ఆలోచించటం మానివేసి దేవుడు నూతనంగా ఇచ్చిన ఈరోజు మనం అందరము సంతోషముతో, నీతితో, యథార్థతతో ఇతరులకు మాదిరికరంగాను, ఇతరులకు వెలుగులు పంచేదిగాను, ఇతరులకు దారి చూపించేదిగాను జీవించాలి. అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని నమ్ముతూ ఆ నమ్మకాన్ని కడవరకు కూడా మనం పొందుకుంటూ ఇతరులను దేవుని ప్రేమను గుర్తించి వారు కూడా దేవునిలోకి నడిపించే వారిగా మనం జీవించాలి. అటు కృపలో మనం అందరము కూడా బలపడదాం. దేవుడు అటువంటి జీవితాలను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచి అందరము కలిసి ప్రార్థనలకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, గొప్ప దేవ, నీ యొక్క పరిపూర్ణమైన పాదాల చెంతకు తండ్రి ఉదయకాలమున మేము నడిపించబడి నీ పాదాల చెంత తండ్రి మేము ప్రార్థన చేయించున్నాం. ఆ ప్రార్థన అంగీకరించండి, ఆలకించండి. అయ్యా, ఈ ఉదయకాలమున తండ్రి మా జీవితాలను మేము ప్రారంభించుకొని చుండగా నీ కృపతో మమ్మల్ని మీరు నింపండి, నీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఈ దైనందిన జీవితంలో మా కార్యకలాపాలలో, మా పనులలో, మా యొక్క ప్రయాణాలలో, మా కలిగిన సమస్త విషయాలలో తండ్రి మీరు తోడుగా ఉండండి. ప్రభువా, అయా ఇదిగో మేము చేసే పని, మా ప్రవర్తన, మా మాట, మా పనులు అయా లేక మా ఉద్దేశాలన్నీ కూడా తండ్రి నీ ప్రేమను ఇతరులకు పంచేదిగా ఉండుటకు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని మీరు మాకు బోధించిన మాటల ప్రకారం ప్రభువా, అయా ఈ లోకంలో మీరు చూపిన మాదిరిని తండ్రి మేము కూడా మా జీవితాలలో మాదిరికరముగా ఇతరులకు దారి చూపించేదిగా, మా కుటుంబాలలో కూడా వెలుగులు నింపేదిగాను, సమాజంలోనూ వెలుగులకు నింపేదిగాను ఉండుటకు మీ కృపణను గురించి నడిపించమని, అటు బాధ్యతను అటు ఒక దైనందిన జీవితంలో మేము పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయమని
ప్రతి విధమైన శోధనను తప్పించి ప్రభువా ఈ రోజంతా నీ కృపాక్షేములతో మమ్మల్ని నింపి మా ప్రతి అడుగులోనూ, మా ప్రతి ఒక్క తలంపులోనూ, మా ప్రతి ఆలోచనలోనూ, మా ఉద్దేశాలలోనూ మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని ప్రభువా ఆది నుండి అంతవరకు మాకు తోడుగా ఉండి ప్రభువా ఈ రోజంతా ఈ కృపతో మమ్మల్ని బలపరచమని ఈ మా కొద్ది మనను ప్రభువా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ ఎల్లలకును కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.